ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎస్ఐ గారు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి. మా అమ్మ చావు బతుకుల్లో ఉంది సార్. ప్లీజ్ ఎస్ఐ గారు. ఒక అమ్మాయిని పొడిచినప్పుడు తగలబెట్టినప్పుడు మీ అమ్మగారు గుర్తు రాలేదా? నోరు మూసుకొనుండు. భగవంతుడా, ఎలాగైనా మా అమ్మని కాపాడు స్వామి. మీలో ఎవరి బ్లడ్ గ్రూప్ కూడా పేషెంట్కి మ్యాచ్ అవ్వట్లేదు. మీ కిడ్నీ పేషెంట్కి ఇవ్వడానికి కుదరదు. బయట ఎక్కడైనా ప్రయత్నించండి. మా ప్రయత్నం మేము చేస్తాం. అయ్యో, సీఎం మావయ్య గారికి చెప్దామన్నా ఎలక్షన్ రిజల్ట్స్ కోసం ఫ్యామిలీ అంతా ఢిల్లీకి వెళ్లారు. ధైర్యంగా ఉండి అప్పలనాయుడు. మంచి వాళ్ళకి ఎప్పుడు దేవుడు అన్యాయం చేయడు. లేదమ్మా, దేవుళ్ళంటి పెద్ద ఇగురు మీద నోరు పారేసుకోవడం, దేవతలాంటి కోడల్ని దగ్గరికి తీసుకోకపోవడం, రాజు రూపల్ని విడదీయటం వల్లే ఆ దేవుడు మా కుటుంబానికి ఇలాంటి శిక్ష వేసాడేమో. అలాంటిదేమీ ఉండదు అప్పలనాయుడు. ముత్యాలకేం అవ్వదు. మేడం, పేషెంట్ స్పృహలోకి వచ్చారు. మామా, అమ్మ రేణుక, అక్కడ ఏంటైనదమ్మా? గా పోలీసోళ్ళు రాజు నిడిచిపెట్టనీకి ఒప్పుకోవట్లేదు మామా. రేపు కోర్టులో తేల్చుకోమంటున్నారు. అమ్మా రూపా, ఎలా ఉందమ్మా? అత్తయ్యకి ఏమైంది పిన్ని? అత్తయ్య కూడా ఇదే హాస్పిటల్లో ఉంది. ముత్యాలకి 2 కిడ్నీలు పాడయ్యాయి రూపా. ఏమంటున్నావు పిన్ని? నిన్న వరకు బానే ఉన్నారు కదా? బాగుందమ్మా, కానీ ఇప్పుడు అర్జెంటుగా ఆపరేషన్ చేసి కిడ్నీ మార్చకపోతే బతకడం కష్టం అంటున్నారు. అప్పటికి ఇంట్లో వాళ్ళందరూ కిడ్నీ ఇవ్వటానికి సిద్ధపడ్డారు. కానీ వాళ్ళెవరిది మ్యాచ్ కావట్లేదంట. రాజు, పిన్ని, ఈ టైంలో రాజు బయట ఉండుంటే ఏం చేసైనా అత్తయ్యని కాపాడుకునేవాడు కదా. అవును రూపా, టైంకి రాజు కూడా లేకుండా పోయాడు. రాజు లేకపోతే ఏంటి పిన్ని? రాజు భార్యని నేనున్నాను కదా. తన బాధ్యతలు నేను కూడా పంచుకోవాలి. అవుననుకో, కానీ ఎలా రూపా? వాళ్ళెక్కడెక్కడో ప్రయత్నిస్తున్నారు. ఎవరూ సరిగ్గా స్పందించటం లేదు. అలాంటిది నువ్వెక్కడని ప్రయత్నిస్తావు? అత్తయ్యకి నేను కిడ్నీ ఇస్తాను పిన్ని, నేను కిడ్నీ ఇస్తాను పిన్ని, నేను కిడ్నీ ఇస్తాను పిన్ని. ఏమంటున్నావు రూపా? అవును పిన్ని, నా కిడ్నీ మ్యాచ్ అయితే అత్తయ్యకి నేను కిడ్నీ ఇస్తాను. రూపా, సాయంత్రానికల్లా నేనింటికి తీసుకొస్తానని బావగారితో చెప్పాను. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు. బావగారికి తెలిస్తే చంపేస్తారు రూపా. నువ్వు అలాంటి ఆలోచనలేవి పెట్టుకోకు. పిన్ని, సపోజ్ నాన్న అత్తయ్య ప్లేస్లో ఉండి రాజు నా ప్లేస్లో ఉండుంటే రాజు ఏం చేసేవాడు?
నాన్నని బతికించుకునేవాడా చంపుకునేవాడా? బతికించుకునేవాడు. నేను కూడా అదే చేస్తాను. అలా చేయకపోతే రాజు భార్యగా ఉండే అర్హత నాకు లేదు. నువ్వు చెప్పేది కరెక్టేలే రూపా, కానీ బావగారికి ఏమని చెప్పాలి? నువ్వు కంగారు పడకు. మామా, మీరేం పరేషాన్ కాకుండ్రి. మ్యాచ్ అయితే నా కిడ్నీ ఇస్తాను. ఇప్పుడే డాక్టర్తో మాట్లాడేసి వస్తాను. డాక్టర్ డాక్టర్ గారు, ఆ పేషెంట్కి నా కిడ్నీ మ్యాచ్ అవుతుందేమో చూస్తారా? ఆ పేషెంట్ మీకు తెలుసా? ఆవిడ మా అత్తయ్య డాక్టర్. కానీ ఈ విషయం వాళ్ళెవరికీ తెలియకూడదు. అలా తెలియకుండా చేస్తానంటేనే నా కిడ్నీ ఇవ్వడానికి నేను రెడీ. ఒక డాక్టర్గా ఆలోచిస్తే ఒక ప్రాణాన్ని కాపాడడం కోసం ఏమైనా చేస్తానమ్మా. ఇప్పుడు నా ఆలోచన కన్నా నీ ఆలోచన గొప్పది. నేను డాక్టర్ని అయినా కిడ్నీ డోనర్ లేకుండా ఆ పేషెంట్ని బతికించలేను. సిస్టర్, బ్లడ్ శాంపిల్ తీసుకో. రూపా, అత్తకి కిడ్నీ దానం చేసి మళ్ళీ అత్త మనసులో స్థానాన్ని సంపాదించాలనుకుంటున్నావా? ఆ అవకాశం నీకివ్వనుగా. అమ్మా, ఆ పేషెంట్ చాలా అదృష్టవంతురాలు. వాళ్ళ రక్త సంబంధీకుల రక్తం కూడా మ్యాచ్ అవ్వలేదు. మీది మ్యాచ్ అయింది. నేను ఆపరేషన్ స్టార్ట్ చేస్తాను. మీరేం వర్రీ అవ్వకండి. కిడ్నీ డోనర్ ఒకరు స్పందించారు. మా ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాం. రూప కిడ్నీ దానం చేస్తుందే గాని గా ముచ్చట బయట ఎవ్వరికి తెలియదు. గీ ముచ్చటని మనకు అనుకూలంగా మార్చుకుంటే ముత్యాలత్త మనసులో నాకు స్థానం దొరుకుతుంది. అప్పలనాయుడు మామ నాకెలాగో గుడి కట్టేస్తాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.